కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో విడుదల చేశారు. కొడంగల్, బొమ్రాస్పేట, దౌలతాబాద్, దుల్యాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాకీ కార్డు ప్రతి ఇంటికి అందజేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. రిజర్వేషన్ జరిగినాయి. కొడంగల్ నియోజకవర్గంలో వ్యక్తులు ఎట్లా ఆధారపడుతుందో వ్యక్తులు చెప్పినట్టే రిజర్వేషన్ జరిగింది. మరి కలెక్టర్ గారు దీన్ని దృష్టి పెట్టాలి. ఎక్కడ కూడా రిజర్వేషన్ చక్కగా కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో జరిగినాయి. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి అవసరానికి అనుగుణంగా జరిగింది అనేది మాత్రం రిజర్వేషన్లు చాలా మేము తప్పు పడతా ఉన్నాం. మొదటిది అదే కాకుండా మన పార్టీకి సంబంధించి మీరు ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చినారు కాబట్టి, అన్ని గ్రామాల ముఖ్య నాయకులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు కాబట్టి 2 గ్రామాలకు ఎంపీటీసో 3 గ్రామాలకు ఎంపీటీసీ ఉంటే మీరు అందరు కూర్చొని 1-2 పేర్లు సెలెక్ట్ చేసి మంచి అభ్యర్థిని మంచి గట్టిగా పోటీచ్చేటోళ్ళను, మంచిగా ఆ సామాజిక కులం సామాజిక వర్గ వాళ్ళను ఏ సామాజికం అయితే అక్కడ గెలుస్తుంది మంచిగా ఉంటుంది అనేది అన్నీ ఆలోచించుకొని మీరు ఒక 2-3 పేర్లు సెలెక్ట్ చేసి 9వ తారీఖు నుంచి నామినేషన్లు అంటా ఉన్నారు. అంత లోపలనే 2-3 రోజుల లోపల మీరు అందరు ఆ పేర్లు తీసుకుంటే మళ్ళీ మండలం లెవెల్లో మంచి పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని మీ యొక్క ఇష్ట ప్రకారంగానే అభ్యర్థుల విషయంలో మాత్రం గ్రామస్తుల కోరిక మేరకే సెలెక్ట్ చేస్తాము. ఎవరి రికమెండేషన్ కానీ ఎవరు కూడా చేయము. మీ గ్రామస్తులు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరుకే అభ్యర్థులు ఇచ్చేటట్టు మీరు చేస్తాం కాబట్టి ఆ విధంగా క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే కాకుండా ఈరోజు చూస్తే ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, నాకేమవుతుంది అని కేసులకు కూడా భయపడకండి. ఎందుకంటే ఇంతకుముందు వాపు చెప్పినట్టు మనకు కేటీఆర్ గారు భరోసా, కేటీఆర్ గారు ఉన్నారు. మనకు అక్కడ లీగల్ సెల్ పెట్టినారు బీఆర్ఎస్ పార్టీలో. చాలామంది సోషల్ మీడియాలో కూడా చాలామందికి వస్తే కేసు కొట్టేపించినాం, ఒక 5-6 మంది కొట్టేపించినాం. ఇంకా కొంతమంది కేసులు ఉన్నాయి మనలో కూడా. మన ఇంతకుముందు లక్ష్మీనారాయణ నాయకు ఉప సర్పంచ్ మీద కేసులు అయినాయి. ఇవన్నీ కూడా కొట్టేస్తాం. ఎవరి కేసు కూడా నిలబడదు. ఎందుకంటే సోషల్ మీడియా కేసులు కానీ చిన్న రాజకీయంగా పెట్టే కేసులు అయితే ఉంటాయో, రాజకీయ పరంగా పెట్టే కేసులు ఏ కేసు కూడా నిలబడది.